పర్మిట్ రూమ్స్ తీసేశాడు, ఇవే పెట్టాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో రేటు పెంచడం అన్నటువంటిది మగవాళ్ళల్లో చిరాకేసింది. అదే సందర్భంలో వచ్చిన డబ్బులంతా దానికే ఖర్చు పెట్టేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఏదో మహిళల్లో వచ్చినట్టు. మహిళలు ఎదురు తిరగడం అన్నటువంటిది అనూహ్యం. ఇది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వెళ్ళి మహిళలు ఎదురు తిరగడం అన్నటువంటిది మేబీ షర్మిల ఇంపాక్ట్ ప్లస్ ఇదేమో, షర్మిల ఇంపాక్ట్ ప్లస్ మద్యం రేట్లు ఎక్కువైపోతున్నాయి అన్నటువంటిదేమో. ఇంకోటి చంద్రబాబు భరోసా ఇచ్చారు ఎందుకంటే ఎక్కువ ఇస్తామని, అది కూడా కలిసి వచ్చి ఉండొచ్చు. మద్యం ధర అనేది ఒకటి, ఆ క్వాలిటీ అది పక్కన పెడితే నిత్యావసర ధరలు పెరగడం కానీ, కరెంటు బిల్లులు ఈయన వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలతో పెరగడం కానీ, పెట్రోల్ ఛార్జీలు పెరగడం కానీ, అంటే 5 ఏళ్ళ గురించి నేను మాట్లాడతాను ఈ మధ్యన కాదు, అది ఏమన్నా మామూలుగా మిడిల్ క్లాస్ కానీ సామాన్య వర్గాల మీద బాగా ఎఫెక్ట్ చూపించింది? కరెంటు బిల్లులు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే కరెంటు బిల్లులు భారీగా పెంచడం, ఇంకోటి చంద్రబాబు టైంలో ధరలు అంత పెరగల, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేశారు కానీ కొంచెం పెంచారు. అంటే ఒక 100కి ఒక 30 రూపాయలు 40 రూపాయలు, అదే తెలిసి తెలియకుండా. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి డబుల్ త్రిబుల్ అయిపోయి కరెంట్ ఛార్జ్, కరెంట్ బిల్ కన్నా అది ఎక్కువ వచ్చింది. అవి బాగా కసి ఉంది. అది మధ్య తరగతి ఏంటి పేదల్లో కూడా ఉంది ఆ కసి. అది మేబీ దానికి పరిష్కారం వీళ్ళు ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా ఇక ఇవన్నీ అంటే సర్వరోగ నివారణి జందాతిల్ స్మార్ట్ టైప్ లో అన్నిటికీ డబ్బులు ఇస్తున్నాం కదా అనేటటువంటి రూట్ లో ఉండడం అహంకారంగా అనిపించింది అనుకుంటా ప్రజలకి. పెద్దానికి డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు కానీ ఇక్కడ ఇవన్నీ అన్నటువంటి ప్రతిపక్షపు పాయింట్ బాగా ఎక్కింది. రాజకీయం అన్నాక రాజకీయ ఎత్తుగడలు కుల రాజకీయం రెండూ చేయాలి. కుల రాజకీయంలో ఫెయిల్ అయ్యారు అనేది ఒక లెక్క, ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నాం. రాజకీయ ఎత్తుగడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారా? ఒక సూపర్ 6 లాంటి పథకాలు పెట్టి మహిళలకి ఎంత ప్రయోజనం కలుగుద్ది, 4000 ఇస్తాం, వికలాంగులకు 6000 ఇస్తాం, ఇన్ని చెప్తున్నా సరే